ఫ్యూయల్ కోసం ఎవరి మీద ఆధారపడవద్దు అనేది నరసింహారావు అభిమతం. ఈ నిరంతర ప్రయోగశీలి మరో అడుగు ముందుకేసి బయోగ్యాస్ ద్వారా రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. మొదట బయోగ్యాస్ ప్లాంట్ పెట్టేటప్పుడు మొట్టమొదట ప్లాంట్ పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. అంటే మాకు టెక్నికల్ నోహౌ కానీ గవర్నమెంట్ నుంచి సహాయం కానీ, అంటే గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అక్కర్లా, టెక్నికల్ సపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చే స్థాయికి ఎదగల. అది మేమే ఇది చేసుకునే పరిస్థితిలో వచ్చి కొన్ని ఇబ్బందులు పడి కొంతకాలము ఎక్కువగా దాని గురించి కావాల్సిన సమాచారాన్ని సేకరించడం కోసం సౌత్ ఇండియా అంతా తిరిగాము. ఇవాళ మేము చెప్పేది ఏంటంటే రైతులకి పాలు ఒకటే కాదు, పశువు నుంచి ఉప ఉత్పత్తులైన పేడ మూత్రం ద్వారా కూడా కొంత ఆదాయాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఉపోత్పత్తులైన పేడ మూత్రం ద్వారా వచ్చే బయోగ్యాస్ వలన మేము ఉత్పత్తి చేసే కరెంటు ద్వారా కానీ, లేకపోతే మేము దాన్ని ఉపయోగించి వంటకి ఇంధనంగా వాడుకుంటాం వల్ల కానీ మాకు రోజుకి మా దీంట్లో 5,000 రూపాయలు, 4,500 నుంచి 5,000 రూపాయల మధ్యన ఆదాయం వస్తుందండి. ప్రతి రైతుని కూడా వాళ్ళ స్థాయిని బట్టి 4 పశువులు పెట్టుకోవచ్చు, 1 పశువు పెట్టుకోవచ్చు, 10 పశువులు పెట్టుకోవచ్చు. వాళ్ళ స్థాయిని బట్టి ఈ పేడని మూత్రాన్ని తగు విధంగా ఉపయోగించుకుని మనము ఇది చేసినట్టయితే పాల ఉత్పత్తి రేటు కరెక్ట్గా తగ్గించవచ్చని మేము నమ్ముతున్నాము. మేము రుజువు చేశామని నేను అనుకుంటున్నాను. పశుపోషణలో ఇంకా పాత పద్ధతుల్నే పట్టుకుని వేలాడితే లాభం ఉండదు అంటారు నరసింహారావు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే విజయావకాశాలు మరింత సులభం అంటారు. పశు వ్యర్థాల ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. 25 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. ఇది పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగిస్తున్నారు. అందుకవసరమైన వర్మీ కంపోస్ట్ యూనిట్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇది మొత్తము సుమారుగా 8 ఎకరాలు ఉంటుందండి మేము కూరగాయలు పండించేది. అది కాకుండా కొబ్బరి తోట ఒక 5 ఎకరాలు ఉందండి. మామిడి తోట వివిధ పళ్ళ మొక్కలు ఉండేది ఒక 10 ఎకరాలు ఉంటుందన్నమాట. ఈ కూరగాయలు పండించే వాటిలో అబ్జల్యూట్గా ఒక 1 ఏకర్లో గ్రీన్ హౌసెస్ పెట్టినాము. గ్రీన్ హౌసెస్లో మన ఆకుకూరలు పండిస్తాము. ఆకుకూరలు 100% పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే ఇది చేస్తాము. పురుగు వచ్చినట్లయితే పురుగు పట్టినా చీడపట్టినా దాన్ని ఈ వేప నూనె, కీటకనాశిని వీటితో కంట్రోల్ చేసి ఇది చేస్తాం అనమాట. ఎరువులు వచ్చేటప్పటికి బయోడైజెస్టర్ స్లరీ, వర్మీ కంపోస్ట్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మేము వాడేది. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే మేము జనరల్గా ఈ ఫిల్టర్ కేకు, కోడి పెంట ఇట్లాంటి బయోడైజెస్టర్ స్లరీని ఉపయోగించి మేము తయారు చేసుకుంటున్నాం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది. అది ఎక్కువగా ఉపయోగిస్తాము. అంటే యూరియా, అమోనియా, డిఏపి ఇట్లాంటివి మేము వాడుకలో తీసుకోలేదు. మేము అజొల్లా మొక్కల పెంపకం, వర్మీ కంపోస్ట్, సేంద్రియ ఎరువుల తయారీ వంటి విషయాలపై పలు పుస్తకాలు రచించి జిల్లాలో 5,000 మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామాల్లో వెటర్నరీ కాలనీలు స్థాపించి దాని ద్వారా సమగ్ర పాడి పరిశ్రమలు అభివృద్ధిపరచడం, పాలకంటే పశువుల ద్వారా వచ్చే ఉప ఉత్పత్తుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని నిరూపించడం, పాడి పరిశ్రమ ద్వారా నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులు వేయడం, తద్వారా గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యడం ఆశయాలుగా ముందుకు సాగుతున్నారు. పూర్వం మన గ్రామీణ రైతాంగానికి అందరికీ కూడా వైద్య విధానం ఎంతో కొంత తెలిసి ఉండేదండి. కనీసం ఆ గ్రామంలో కొంతమంది రైతుల కన్నా ఏ రోగానికి ఏ విధమైన వైద్యం చేయొచ్చు అనేది తెలిసి ఉండేది. అది ఈ గత 100 సంవత్సరాల నుంచి అది మరుగున పడిపోయింది. ఎందుకంటే మనం ఇంగ్లీష్ వైద్య విధానంలో చేయటము, ఈ ఇంగ్లీష్ వైద్య విధానంలో తగిన పరిష్కారాలు పూర్తిగా స్థాయికి రైతుకి చేరకపోవటం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారనే విషయం మేము తెలుసుకుని వాళ్ళకి ప్రతి రైతుకు కూడా ప్రథమ చికిత్సలో వాళ్ళకి కావాల్సిన అవగాహన ఏర్పరచాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఈ ప్రథమ చికిత్సా విధానం అంటే కట్టడం, దెబ్బలు తగిలినప్పుడు కట్టడం,
తేలిగ్గా అంటే ఆరోగ్యంగా ఉన్న పశువుని అనారోగ్యంగా ఉన్న పశువుని గుర్తించడం, తర్వాత దానికి ఏదైనా ఇంజెక్షన్ చిన్న చిన్న ఇంజక్షన్లు కావాలంటే చేయటం, తర్వాత మన నాటు వైద్య విధానం, తర్వాత హోమియోపతి విధానం మీద కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ మందులు కూడా వాళ్ళు ఉపయోగించగలిగే స్థాయికి మేము ఇచ్చిన ట్రైనింగ్లో తీసుకెళ్ళగలిగాము. నరసింహారావు చేసిన సమగ్ర పాడి పరిశ్రమ ప్రయోగం లాభదాయకంగా మారడమే కాకుండా ఆసక్తిగల పాడి రైతులకు ఒక ప్రయోగశాలలా దర్శనమిస్తోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల నుండి వేలాదిగా రైతులు ఇక్కడికి వచ్చి ఈ ఆదర్శ ప్రయోగానికి అబ్బురపడుతున్నారు. తన డైరీ ఫామ్ ద్వారా ఏడాదికి 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేయడమే కాకుండా తాను నడిచిన బాటలోనే నిరుద్యోగ యువతకు దారి చూపిస్తూ మరో 50 మినీ డైరీలకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు. నేటి యువతరం అనేది వ్యవసాయానికి ముఖ్యంగా రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు కష్టపడే మనస్తత్వానికి దూరంగా తయారు చేస్తున్నామండి. అంటే ఆర్థిక వనరులు పెరగడంతోనే తల్లిదండ్రులు వాళ్ళని అన్ని సౌకర్యాలు ఇచ్చి కష్టపడితే ఎక్కడ నలిగిపోతారన్న ఉద్దేశంతో పెంచుకొని వస్తున్నారు. దాంతో వాడు వ్యవసాయం అన్నా పొలంలో ఎండకి తట్టుకుని చేయాలన్నా, ఎండలో నుంచోవాలన్నా, బాడిలో పనిచేయాలన్నా వాళ్ళు ఇష్టపడలేదు. కానీ రాబోయే ప్రమాదాన్ని వాళ్ళు గుర్తించట్లా. రాబోయే ప్రమాదం ఏంటంటే వాళ్ళకి ఆహార పదార్థాలు దొరకవు. ఆహార పదార్థాల్లో పాలు అనేది ముఖ్యంగా అంటే సంపూర్ణ ఆహారం అవుతుంది. ఇతర పదార్థాలు దొరకకపోయినా మనం పాలు పదార్థాల మీద మన జీవితాన్ని కంఫర్టబుల్గా తీసుకురాగలుగుతాం అని అనుకుంటాము. యువత చాలా వరకు ఆ పాల ఉత్పత్తి వైపుకు మళ్ళితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము గ్రామంలో పేద రైతు కుటుంబాల్లో ఉన్న యువతను తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరీ ఫార్మ్స్ పెట్టడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి 90 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ సమకూర్చింపజేసి వాళ్ళతో డైరీ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కాలమాన పరిస్థితులు బాగుంటే ఎకరానికి ఒక 50,000 రూపాయలు ఆదాయం వచ్చేది. అది అన్నీ ఇది వస్తాయి. అందులో సగం పైన ఖర్చు అయిపోయేది మాకు. ఇప్పుడు నెల మేము 20,000 రూపాయలు ఆదాయము ఈ 10 పశువుల వలన మేము తీసుకోగలుగుతున్నాము అనే తృప్తి వాళ్ళలో ఏర్పడింది. ఈ గ్రామాలనేవి అభివృద్ధి చెందాలంటే ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని, ఈ పద్ధతులన్నింటినీ తెలుసుకుని గ్రామాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేయగలిగిన రోజునే మనము పూర్వం మన 100 సంవత్సరాల కిందట భారతదేశం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దుగలుగుతామని మేము నమ్ముతున్నాము. అభివృద్ధి చెందుతుంది కూడా. ప్రపంచంలో అగ్ర రాజ్యాల స్థాయిలో మనం ఎదగలుగుతాము. విలువలతో కూడిన నరసింహారావు జీవితం కేవలం వ్యవసాయానికే పరిమితం కాలేదు. కొత్త తరానికి మానవీయ విలువలు, సమాజ హితం, సరైన దిశానిర్దేశం చేయడానికి ప్రకాష్ విద్యా సంస్థల్ని స్థాపించారు. తమ వ్యవస్థకంతటికీ అవసరమైన ఆహార అవసరాలను, విద్యుత్తును, గ్యాస్ను తన ప్రయోగాల ద్వారా అందిస్తూ భావితరాలకు స్ఫూర్తినందిస్తున్నారు. చిమ్మ చీకట్లు కమ్మినప్పుడు చిన్న వెలుగే పెద్ద ఆశై చేరుకోవాల్సిన గమ్యాలకు దారి చూపుతుంది. వ్యవస్థలు విఫలమైనప్పుడు వ్యక్తులు శక్తులై సమాజానికి దిశానిర్దేశం చేయ సాహసిస్తారు. ఇప్పుడు నరసింహారావు చేస్తోన్న ప్రయోగాలు సంక్షోభంలో ఉన్న రైతుకు స్ఫూర్తిదాయకంగా కొత్త తరాన్ని వ్యవసాయం వైపు మరల్చే గొప్ప ప్రయత్నాలుగా నిలిచిపోతాయి.